ఏయ్ నేను చెప్పిన తర్వాత చెప్పండి. మళ్ళీ చేద్దాం. మన యోగా సెంటర్కి వచ్చావా? కాదురా, అడ్రస్ మారి మెంటల్ హాస్పిటల్కి వచ్చినట్టున్నాం. నాకేదో టెన్షన్ గా ఉందిరా. ఈడవడరా బాబు, మనిషికి జంతువుకి మధ్యలో ఉన్నట్టున్నాడు. ఏంటి ఎవరు మీరు? యోగా నేర్చుకుందామని. ఓ న్యూ అడ్మిషనా? అవును సార్. అప్లికేషన్స్ ఫిల్అప్ చేయండి. అలాగే సార్. ఏంటి ఆగిపోయారు? సార్, ఇందులో జబ్బులనే కాలం ఉంది. ఎస్ ఫిల్అప్ చేయండి. ఏజ్ తప్ప ఏదైనా ఏమవుతుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఈ పేపర్ చాలదా? అన్ని జాబులు ఉన్నాయా? ఇంకో పేపర్ కావాలా? మాకు అలాంటివి ఏం లేవు సార్. సరే ఇప్పుడు మీకు ఆసనం చెప్తాను, చెప్పినట్లు చేయండి. సార్, ఈ ఆసనం బాగుంది, వేసేయమంటారా? షటాప్. ఇది సీనియర్స్ చేసే ఆసనం, మీరు ఇంకా చిన్న పిల్లలు. నేను చెప్పింది చేయండి. ఓకే సార్. కమాన్, ఇలా వేయండి. ఏయ్ పట్టుకారమా? కాదు సార్, వీడి కొంచెం నత్తి. సరే వేయండి. చిన్నప్పుడు స్కూల్లో కూడా వేయలేదురా బాబు, గోడ కుర్చీ. చెప్పులు కట్టి మరీ వేయాల్సి వస్తుంది. ఏయ్ ఏంటి ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, పక్కనే మాస్టర్ ఉన్నారు. ఏంటి, ఇతను మాస్టర్ కాదా? కాదు. 101 అదేంటి ఆసనమా? కాదు, ఇప్పటి వరకు నన్ను మాస్టర్ అనుకున్న వాళ్ళ సంఖ్య. చూసుకోరా అమ్మాయిని. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా అంత షాక్ అయ్యావు? అమ్మాయి బాగానే ఉందిగా. ఇంతకీ అమ్మాయి నీకు నచ్చినట్టా లేదా? నాకు అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాలిగా. నీకేం తక్కువరా, నువ్వు నా పోలిక. అందుకే అడుగుతున్నాడు. ఏమ్మా, మా వాడు నీకు నచ్చాడా? మీ అబ్బాయి హైట్ నచ్చింది. మిగతావేవి నచ్చలేదా? అంటే ముక్కు మొహం అన్నీ నచ్చాయి, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేసో? ఏం లేదు నాన్న, నా డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో చదువు ఆపటం నాకు ఇష్టం లేదు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మమ్మల్ని దూరం తీసుకొచ్చి అవమానించడం దేనికి మూర్తి గారు? ఒక్క నిమిషం, అమ్మాయిని నేను కనుక్కుంటాను. కనుక్కోటాలు కొనుక్కోటాలు ఏం అక్కర్లేదు, జరిగిన అవమానం చాలు. ఇంకా అలానే కూర్చుంటారే, లేవండి. అది కాదు బావగారు, అయింది చాలా. ఇటు నుంచి ఇటే ఇంకో పెళ్లి చూపులకి వెళ్దామా? ఇంకొకసారి పెళ్లి చూపులు అన్నారంటే 2 సంవత్సరాలు ఎర్లీ అయినా పర్వాలేదు, మీ ఇద్దరు షష్టి పూర్తి పెళ్లి నేను జరిపిస్తాను. ఓల్డ్ ఫెలోస్. వీడెప్పుడు ఇంతేనే. వీడి మీద వీడికి శ్రద్ధ తక్కువ. సిగ్గుపడింది చాలు, ఆటో పిలవండి. ఆటో ఎందుకే, మనం వచ్చిన కారు ఉందిగా. దాంట్లో మన అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి. ఆయాసం వచ్చిందా? లేదు, ఆవేశం వచ్చింది. శృతి తప్పిందా నాన్న? నీ మతి తప్పింది. సాగరమంత స్వచ్ఛమైన సంగీతాన్ని తుచ్చమైన నీ గానంతో తుప్పు పట్టిస్తున్నావు. నువ్వు పాడుతున్న ఆ రాగం ఏమిటి? హిందోళం. మూర్ఖురాల, స్వరాలకు జ్వరాలొచ్చేట్టు పాటమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకుంటావా? పాశ్చాత్యురాలా. పాడడం ఎలాగూ రాదు, కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న? ప్రాచ్యాచురాలా కాదు, అప్రాచురాలా. షట్ అప్. ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా? అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్నవాణ్ణి, సరిగమల్ని స్కాచ్లా తాగి పద్యాల్ని పాయసంలా నాకిన వాణ్ణి, పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి. నాకే దగ్గులు నేర్పుతున్నావా? మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు? ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో రీమాసేను పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది. అబ్బా, రీమాసేన్ కాదు నాన్న, తాన్సేన్. ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం, వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్. నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా. ఎక్కడికి రా మూర్ఖ బాలుడా. మా ఎదురింటి అంకుల్కి మోచ రోగం ఉందంట, నేను తీసుకొస్తాను, మీ రాగంతో నయం చేయండి. కూర్చో, సంగీతాన్ని విను. సంగీతం అంటే కామెడీ అయిపోయింది. సంగీతాన్ని ఎలా పాడాలి,
ఎలా చెయ్యాలి? మైదా పిండితో. ఈ కామెడీలే వద్దు. ధూర్తులారా, మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి, ఆకాశం కుంగాలి, ప్రకృతి పిచ్చిదైపోవాలి, దిక్కులు దివాళా తీయాలి. ఒరే 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 శృంఠలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు. అమ్మా శారదా, ఓహో, ఈ లెటర్ చదివి ఋషి నా లవ్ లో పడతాడంటావా? అరటి తొక్క మీద కాలేషన్ ఈజీగా పడతాడు. ఈ లెటర్ రాసింది ఎవరు అనుకున్నావు? ప్రేమ్ శెట్టి. ప్రేమ్ శెట్టి లెటర్స్ తో ఎన్నో ప్రేమ జర్నీని కలిపాడు. నిజమా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి బాస్ కి లవ్ లెటర్ ఇస్తే మీరు లవ్ ట్రాక్ ఎక్కుతారు, నేను గిరీష్ బుక్ ఎక్కుతాను. ఓకే బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, ఇది మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చారు. ఇదన్నమాట నీ యోగా. బేరర్, సార్, ఆ అమ్మాయి లెటర్ నీకు ఏమని చెప్పించింది? వైట్ షర్ట్ వేసుకుని మీకు ఇమ్మని ఇచ్చారు సార్. చూడు సార్, నువ్వు వైట్ షర్ట్ అనగానే కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. బహుశా అతను అయి ఉంటాడు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పేరు సార్? తరుణ్, ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్. నాకా? ఆర్ యు షూర్? ఎస్ సార్. ఈ ప్లానెట్ లో నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డ్రాయర్ డార్లింగ్. ఓ డియర్ డార్లింగ్ అని రాయబోయి డ్రాయర్ డార్లింగ్ అని రాసావా నా డార్లింగ్? నాటి గర్ల్. నేను ఒక రోగిని. పొరపాటున చదివానా ఏంటి? ప్రేమ రోగిని. ఓ నువ్వంటే నాకు కొవ్వా? చాచా, లవ్ అయి ఉంటుంది. రోజు రోజుకి లవ్ ఒళ్ళంతా సెప్టిక్ అయిన పుండులా అవుతుంది తప్ప తగ్గడం లేదు. పుండా గాయమేమో. లవ్ డెప్త్ కదా, అలా రాసింటావు. ఐ నో. నీ ప్రేమ కనుక నాకు దక్కకపోతే శవానికి పెట్టినట్టు ముక్కులో 2 దూది పిల్లికలు పెట్టుకొని శవంలా మారిపోతాను. నా ప్రేమను అంగీకరిస్తావన్న ఆశతో నీ పూజ. నో పూజ, నో. నీ ఆశను నిరాశ చేయను. బెరర్, ఒక్క చూసుకు 100 రూపాయలు తీసుకో. నా మీద మీ అభిప్రాయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అంటే సడన్గా చెప్పమంటే ఆల్రెడీ కొన్ని బట్టల మీద ట్రై చేసిన ఎవరు పర్లేదు. అంటే నేను చెప్దాం. ఎనీహో, నాకు ఓ లవర్ దొరికింది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.